హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో ప్రొనౌన్ యొక్క నిర్వచనం మరియు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్లో రకాలు, అందులో ముఖ్యమైనటువంటి మొట్టమొదటిదైనటువంటి పర్సనల్ ప్రొనౌన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కనుక మీరు చూడకపోయి ఉంటే కనుక దానికి సంబంధించిన లింక్ని ఈ క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు చూడవచ్చు. పర్సనల్ ప్రొనౌన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ వీడియోలో కూడా మీకు చెప్పబోతున్నాను. దాంతోపాటుగా మీకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట పర్సనల్ ప్రొనౌన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. దాన్ని చెప్పబోయే ముందు ఒక ప్రశ్న మీకు. ఒక సెంటెన్స్లో అంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఒకటి కంటే ఎక్కువ పర్సనల్ ప్రొనౌన్స్ ఇస్తే ఏ ఆర్డర్లో రాయాలో మీకు తెలుసా? ఆలోచించండి. దాని గురించి ఈ వీడియోలో ముఖ్యంగా పర్సనల్ ప్రొనౌన్ గురించి చెప్పుకుందాం. అదేంటంటే the order of the personal pronouns for the good deeds or good things should be as follows, that is second person, third person and first person. అంటే ఒక సెంటెన్స్లో ఒక వాక్యంలో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఒకటి కన్నా ఎక్కువ పర్సనల్ ప్రొనౌన్స్ ఇస్తే ఆ వాక్యము ఆ సెంటెన్సు ఒక మంచి విషయం గురించి చెప్తూ ఉంటే అప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆర్డర్లో పర్సనల్ ప్రొనౌన్స్ ఉండాలి. ఆ ఆర్డర్ ఏంటంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, యు, అనుశ్రీ అండ్ ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఈ ఎగ్జాంపుల్ సెలక్షన్ గురించి మాట్లాడుతుంది, అంటే ఒక మంచి విషయం గురించి మాట్లాడుతుంది. అవునా? ఫస్ట్ వన్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? యు, అనుశ్రీ అండ్ ఐ. యు, అనుశ్రీ అండ్ ఐ, అది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో ఒకటి కన్నా ఎక్కువ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవునా? ఈ సెంటెన్స్ మంచి విషయం గురించి చెప్తుంది మరియు సబ్జెక్ట్ ప్లేస్లో ఒకటి కన్నా ఎక్కువ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్డర్ ఏంటి? సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ఇక్కడ చూడండి, యు సెకండ్ పర్సన్, అనుశ్రీ ఈక్వల్ టు షీ థర్డ్ పర్సన్, ఐ ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, అమూల్య అండ్ ఐ విల్ అటెండ్ ద పార్టీ టుమారో. ఈ సెంటెన్స్ పార్టీకి అటెండ్ అవ్వడం గురించి చెప్తుంది, అంటే ఒక మంచి విషయం గురించి మాత్రమే చెప్తుంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ అమూల్య అండ్ ఐ. అమూల్య ఈక్వల్ టు షీ థర్డ్ పర్సన్, ఐ ఫస్ట్ పర్సన్. ఆర్డర్లోనే ఉంది, అబ్జర్వ్ చేయండి. థర్డ్ ఎగ్జాంపుల్, యూ అండ్ ఐ కెన్ డూ దిస్ జాబ్ టుగెదర్. ఈ సెంటెన్స్ ఒక మంచి విషయం గురించి చెప్తుంది, ఈ జాబ్ గురించి చేయడం గురించి చెప్తుంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ యూ అండ్ ఐ. యూ అనేది సెకండ్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్. ఆర్డర్లోనే ఉంది, చూడండి. ఫోర్త్ వన్, ద కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సెండ్ యూ అండ్ భారతి. ఈ సెంటెన్స్ కూడా యూని భారతిని పంపించడం గురించి చెప్తుంది, అంటే ఒక మంచి విషయం గురించి చెప్తుంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద కమిటీ, హ్యాస్ హెల్పింగ్ వర్బ్, డిసైడెడ్ మెయిన్ వర్బ్ 3 ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, సెండ్ ఇది కూడా వర్బే. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి? యు అండ్ భారతి. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో ఒకటి కన్నా ఎక్కువ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి, కాబట్టి ఏ ఆర్డర్లో రాయాలి? సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. యు సెకండ్ పర్సన్, భారతి ఈక్వల్ టు హర్ థర్డ్ పర్సన్. అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్, ద ప్రిన్సిపల్ వాంటెడ్ టు సీ శివాని అండ్ మీ. ఈ సెంటెన్స్ ఒక మంచి విషయం గురించి చెప్తుంది,
ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ద ప్రిన్సిపల్, వాంటెడ్ మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్ లో ఉంది ఈ సెంటెన్స్. సి ఇది కూడా వర్బే. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ శివాని అండ్ మీ. శివాని ఈక్వల్ టు హర్, థర్డ్ పర్సన్ సింగులర్. మీ ఫస్ట్ పర్సన్ సింగులర్. అర్థమైందా? ఒకవేళ ఒక సెంటెన్స్ కానీ ఒక వాక్యం కానీ ఒక చెడు విషయం గురించి చెప్తూ ఉంటే, అంటే ఒక చెడ్డ విషయం గురించి చెప్తూ ఉంటే, ఆ సమయంలో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఒకటి కన్నా ఎక్కువ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే అప్పుడే ఆర్డర్లో రాయాలి. ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆర్డర్లో రాయాలి. లెట్ us see. The order of the person pronouns for the bad deeds or bad things should be as follows: first person, third person, second person. ఒక వాక్యం లేదా ఒక సెంటెన్స్ ఒక చెడు విషయం గురించి చెప్తూ ఉంటే గనక ఆ సమయంలో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఒకటి కన్నా ఎక్కువ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే గనక అప్పుడు ఏ ఆర్డర్లో ఉండాలంటే ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్. ఇది జస్ట్ రివర్స్ ఆర్డర్లో ఉంది. అబ్జర్వ్ చేయండి. మంచి పనులకైతే గనక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. అదే చెడు పనులకైతే గనక ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్. రివర్స్ ఆర్డర్లో ఉంది. గమనించండి. లెట్ us see the examples చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ, గోపాల్ అండ్ యూ హ్యావ్ స్పాయిల్డ్ ద డాల్. ఈ సెంటెన్స్ దేని గురించి చెప్తుంది? ఒక డాల్ని, బొమ్మని పాడు చేయడం గురించి చెప్తుంది. అంటే ఒక చెడు విషయం గురించి చెప్తుంది. అవునా? నెక్స్ట్, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ఐ, గోపాల్ అండ్ యూ. ఒకటి కన్నా ఎక్కువ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవునా? ఇక్కడ ఐ ఫస్ట్ పర్సన్, గోపాల్ ఈక్వల్ టు హీ థర్డ్ పర్సన్, యూ సెకండ్ పర్సన్. నెక్స్ట్, సెకండ్ ఎగ్జాంపుల్, ప్రసాద్ అండ్ యూ వర్ సెంట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ బై ద టీచర్. ఈ సెంటెన్స్ ఒక చెడు విషయం గురించి చెప్తుంది. టీచరు ప్రసాద్ని, నిన్ను బయటికి పంపించేశారు క్లాస్ రూమ్లోంచి. అంటే ఒక చెడు విషయం గురించి చెప్తుంది ఈ సెంటెన్స్. అవునా? నెక్స్ట్, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ప్రసాద్ అండ్ యూ. ప్రసాద్ ఈక్వల్ టు హీ థర్డ్ పర్సన్ సింగులర్, యూ సెకండ్ పర్సన్. నెక్స్ట్, థర్డ్ ఎగ్జాంపుల్, ద టీచర్ హ్యాస్ క్రిటిసైజ్డ్ మీ అండ్ యూ. ఈ సెంటెన్స్ కూడా ఒక చెడు విషయం గురించి చెప్తుంది. టీచరు మీని, యూని విమర్శించాడు లేదా విమర్శించారు. అవునా? అంటే విమర్శించడం అంటే ఒక బ్యాడ్ యాక్టివిటీ. కాబట్టి ఏ ఆర్డర్లో ఉండాలి? ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద టీచర్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, క్రిటిసైజ్డ్ అంటే విమర్శించుట, మెయిన్ వర్బ్ 3 ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఈ సెంటెన్స్ చెడు విషయం గురించి చెప్తుంది. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి? మీ అండ్ యూ. మీ ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఫోర్త్ ఎగ్జాంపుల్, క్యాథీ అండ్ యూ డిస్టర్బ్డ్ ద క్లాస్ లాస్ట్ వీక్. ఈ సెంటెన్స్ ఒక చెడు విషయం గురించి చెప్తుంది. క్లాస్ని డిస్టర్బ్ చేయడం గురించి. అవునా? ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ క్యాథీ అండ్ యూ. క్యాథీ ఈక్వల్ టు షీ థర్డ్ పర్సన్ సింగులర్, యూ సెకండ్ పర్సన్. అబ్జర్వ్ చేయండి. ఫిఫ్త్ వన్, లహరి వాజ్ మర్డర్డ్ బై మీ, రాజేష్ అండ్ యూ లాస్ట్ ఇయర్. ఈ సెంటెన్స్ ఒక చెడు విషయం గురించి చెప్తుంది. ఏంటిది? ఒక వ్యక్తిని చంపడం గురించి. అది చెడు విషయమే కదా. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ లహరి, వజ్ బీ ఫామ్, మర్డర్డ్ మెయిన్ వర్బ్ 3 పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఆబ్జెక్ట్ మీ, రాజేష్ అండ్ యూ. ఒకటి కన్నా ఎక్కువ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయి. మీ ఫస్ట్ పర్సన్, రాజేష్ ఈక్వల్ టు హిమ్ థర్డ్ పర్సన్ సింగులర్, యూ సెకండ్ పర్సన్.
అర్థమైందా? ద నెక్స్ట్ ప్రొనౌన్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆఫ్ విచ్ ఆర్ హూమ్ వీఆర్ స్పీకింగ్. సబ్జెక్ట్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఎవరి గురించి అయితే, లేదా ఏ వస్తువు గురించి అయితే, లేదా ఏ జంతువు గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తిని లేదా ఆ వస్తువుని లేదా ఆ జంతువుని సబ్జెక్ట్ అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. శ్యామల ఈజ్ కుకింగ్ ఏ స్పెషల్ డిష్. ఈ సెంటెన్స్లో శ్యామల అనేది సబ్జెక్ట్. ఎందుకని? ఈ సెంటెన్స్లో స్పెషల్ డిష్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా, ఏ స్పెషల్ డిష్ అనేది కూడా సబ్జెక్ట్ అవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 3 కారణాల మూలంగా శ్యామలని సబ్జెక్టుగా భావించాలి. ఫస్ట్ వన్, శ్యామల అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. సెకండ్ వన్, శ్యామల గురించి ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్, శ్యామలకి ప్రాముఖ్యత ఇచ్చి అంటే ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాశారు. ఈ 3 కారణాల మూలంగా శ్యామలని సబ్జెక్టుగా భావించాలి. ఇప్పుడు అదే క్వశ్చన్స్ స్పెషల్ డిష్ కూడా వేయచ్చుగా. మరి స్పెషల్ డిష్ కేసులు కూడా అలాంటివి వర్తిస్తాయా? స్పెషల్ డిష్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఫస్ట్ వన్ ఫుల్ఫిల్ అయ్యింది. సెకండ్ వన్, మనం ఈ సెంటెన్స్లో స్పెషల్ డిష్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. థర్డ్ వన్, స్పెషల్ డిష్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాముఖ్యతనిచ్చి అది సెంటెన్స్ బిగినింగ్లో రాశామా? లేదు. ఇక్కడ 3 విషయాల్లో 2 విషయాలు మాత్రమే స్పెషల్ డిష్కి వర్తించాయి. 3వ విషయంలో ఫుల్ఫిల్ అవ్వాల. కాబట్టి స్పెషల్ డిష్ అనేది సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఏ స్పెషల్ డిష్ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై శ్యామల. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏ స్పెషల్ డిష్. ఎందుకని? ఫస్ట్ రీజన్, స్పెషల్ డిష్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. సెకండ్ వన్, ఏ స్పెషల్ డిష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్, ఏ స్పెషల్ డిష్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాసాం. సో ఈ 3 కారణాలని బేస్ చేసుకొని ఏ స్పెషల్ డిష్ని సబ్జెక్ట్ అని పిలుస్తారు ఈ సెంటెన్స్లో. మరి అదే రూల్స్ శ్యామలకి వర్తిస్తాయా? చూడండి, శ్యామల అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. అవును. శ్యామల గురించి మనం ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం. అవును. మరి థర్డ్ వన్, శ్యామలకి ప్రాముఖ్యతనిచ్చి శ్యామల అని సెంటెన్స్ బిగినింగ్లో రాసామా? లేదు. కాబట్టి శ్యామల అనేది సబ్జెక్ట్ కాదు ఈ సెంటెన్స్లో. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. కార్తిక్ హ్యాస్ సోల్డ్ దోస్ ఆర్టికల్స్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ కార్తిక్. కార్తిక్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ సెంటెన్స్లో కార్తిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్, కార్తిక్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాసాం. సో ఈ 3 కారణాల మూలంగా కార్తిక్ అనేది ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్. అలా అనుకుంటే ఈ సెంటెన్స్లో దోస్ ఆర్టికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది సబ్జెక్ట్ కాదా? కాదు. ఎందుకని? ఫస్ట్ వన్, దోస్ ఆర్టికల్స్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. అవును, ఒప్పేసుకోవచ్చు. సెకండ్ వన్, దోస్ ఆర్టికల్స్ గురించి ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సెకండ్ వన్ కూడా ఫుల్ఫిల్ అయింది. థర్డ్ వన్, దోస్ ఆర్టికల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాసామా? రాయలేదు. కాబట్టి దోస్ ఆర్టికల్స్ అనేది సబ్జెక్ట్ కాదు ఈ సెంటెన్స్లో. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్. దోస్ ఆర్టికల్స్ హ్యావ్ బీన్ సోల్డ్ బై కార్తిక్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ దోస్ ఆర్టికల్స్. ఎలాగా? 3 కారణాలు బేస్ చేసుకోండి. ఫస్ట్ వన్, దోస్ ఆర్టికల్స్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, దోస్ ఆర్టికల్స్ గురించి ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్,
దోస్ ఆర్టికల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాముఖ్యతనిచ్చి దాని సెంటెన్స్ బిగినింగ్ లో రాశాము. సో ఈ 3 కారణాల మూలంగా దోస్ ఆర్టికల్స్ అనేది ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్. మరి కార్తిక్ అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. ఇక్కడ 2 కారణాలు మాత్రమే వర్తిస్తున్నాయి. కార్తిక్ అనేది సెంటెన్స్ లో ఒక పార్ట్. కార్తిక్ గురించి ఈ సెంటెన్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ కార్తిక్ అనే వర్డ్ని సెంటెన్స్ బిగినింగ్ లో రాయలేదు, కాబట్టి కార్తిక్ అనేది సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ 5th వన్, రాజీ వాజ్ ఆన్సరింగ్ దేర్ క్వశ్చన్స్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ రాజీ. ఎందుకని? రాజీ అనేది సెంటెన్స్ లో ఒక పార్ట్. రాజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సెంటెన్స్ లో. 3rd వన్, రాజీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ వర్డ్ని సెంటెన్స్ బిగినింగ్ లో రాశాం. సో ఈ 3 కారణాల మూలంగా రాజీ అనేది ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్. దేర్ క్వశ్చన్స్ అనేది కూడా సబ్జెక్ట్ కాదా? కాదు. ఈ సెంటెన్స్ లో దేర్ క్వశ్చన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది సబ్జెక్ట్ అవ్వకూడదా? అవ్వదు. సబ్జెక్ట్ అవ్వాలంటే 3 కారణాలు ఉండాలి. 1, సెంటెన్స్ లో ఒక పార్ట్ అయి ఉండాలి. 2, ఆ సెంటెన్స్ లో దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. 3, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్ లో రాయాలి. ఈ 3 కారణాలు ఉంటేనే అది సబ్జెక్ట్ అయ్యింది. ఈ సెంటెన్స్ లో దేర్ క్వశ్చన్స్ అనేది సెంటెన్స్ లో ఒక పార్ట్. ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. 2nd వన్, ఈ సెంటెన్స్ లో దేర్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, 2nd కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. 3rd వన్, దేర్ క్వశ్చన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి దాని సెంటెన్స్ బిగినింగ్ లో రాయలేదు. 3rd కండిషన్ ఫెయిల్ అయ్యింది, కాబట్టి దేర్ క్వశ్చన్స్ అనేది సబ్జెక్ట్ కాదు. రిఫ్లెక్స్ ప్రొనౌన్ గురించి అర్థం చేసుకోవడానికి మరొక ముఖ్యమైనటువంటిది తెలుసుకోవాలి. అదేంటంటే ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆర్ హౌ టు ఫైండ్ అవుట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ని సెంటెన్స్ లో ఎలా కనుక్కోవాలి దాన్ని చూద్దాం. వర్బ్ ని వాటితో గాని, హూమ్తో గాని, టు హూమ్తో గాని, ఫర్ హూమ్తో గాని క్వశ్చన్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఆన్సర్ని ఆబ్జెక్ట్ అంటారు. వర్బ్ని వాటితో గాని, వాట్ అంటే మీనింగ్ ఏంటి? ఏమిటి? హూమ్ ఎవరిని, టు హూమ్ ఎవరికి, ఫర్ హూమ్ ఎవరి కోసం. ఈ 4 క్వశ్చన్ వర్డ్స్ లో ఏదైనా ఒక దాన్ని ఉపయోగించి వర్బ్ని క్వశ్చన్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఆన్సర్ని ఆబ్జెక్ట్ అని అంటారు. ఏంటివి? వాటితో కానీ, హూమ్తో కానీ, టు హూమ్తో కానీ, ఫర్ హూమ్తో కానీ వర్బ్ని క్వశ్చన్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఆన్సర్ని ఆబ్జెక్ట్ అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్, శ్రీకాంత్ ఈజ్ రీడింగ్ ద భగవద్గీత. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ శ్రీకాంత్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, రీడింగ్ మెయిన్ వర్బ్, ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది. ఈ వర్బ్ ని క్వశ్చన్ చేయండి. వాట్ ఈజ్ రీడింగ్. వాట్ అంటే మీనింగ్ ఏంటి? ఏమిటి, ఏమి చదువుతున్నాడు. ఆన్సర్ ద భగవద్గీత. ఆన్సర్ వచ్చిందా? ఆ ఆన్సర్ ని ఆబ్జెక్ట్ అంటారు. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏంటి? ద భగవద్గీత. సెకండ్ ఎగ్జాంపుల్, రామలక్ష్మి హ్యాజ్ డ్రాన్ ఏ పిక్చర్ ఫర్ హర్ స్టూడెంట్స్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ రామలక్ష్మి, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, డ్రాన్ మెయిన్ వర్బ్ 3, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో వర్బ్ ని వాట్ తో క్వశ్చన్ చేయండి. వాట్ హ్యాజ్ డ్రాన్. ఆన్సర్ ఏంటి? ఏ పిక్చర్. ఏ పిక్చర్ అనేది ఆబ్జెక్ట్. ఇంకొక క్వశ్చన్ వర్డ్ కూడా ఉపయోగించి వర్బ్ ని క్వశ్చన్ చేయొచ్చు. ఫర్ హూమ్ హ్యాజ్ డ్రాన్. ఎవరి కోసం గీసింది. ఆన్సర్ హర్ స్టూడెంట్స్. హర్ స్టూడెంట్స్ అనేది కూడా ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్ లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి.
ఒకటి ఏ పిక్చరు, రెండోది హర్ స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, మురళి హ్యాజ్ మెట్ రమ్య జస్ట్ నౌ. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మురళి, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, మెట్ మెయిన్ వర్బ్ 3 ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఇప్పుడు వర్బ్ ని క్వశ్చన్ చేయండి హూమ్ తో. హూమ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరిని. హూమ్ హ్యాస్ మెట్, ఎవరిని కలిశాడు? రమ్య. ఆన్సర్ ఏమొచ్చింది? రమ్య. సో రమ్య అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫనీ వాంట్స్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఫనీ, వాంట్స్ మెయిన్ వర్బ్ 1 ప్రజెంట్ సింపుల్. వర్బ్ ని క్వశ్చన్ చేయండి వాట్తో. వాట్ వాంట్స్, ఏమి కోరుకుంటున్నాడు? ఆన్సర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఆబ్జెక్ట్. ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, రుత్విక ఈజ్ ప్రజెంటింగ్ ఏ గిఫ్ట్ టు వైష్ణవి. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ రుత్విక, ఈజ్ హెల్పింగ్ వర్బ్, ప్రజెంటింగ్ మెయిన్ వర్బ్ 1 + ing ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది. వర్బ్ ని వాట్ తో క్వశ్చన్ చేయండి. వాట్ ఈజ్ ప్రజెంటింగ్, ఏమి ప్రజెంట్ చేస్తున్నది? ఏ గిఫ్ట్. ఏ గిఫ్ట్ అనే ఆన్సర్ వచ్చింది కదా. ఏ గిఫ్ట్ అనేది ఆబ్జెక్ట్. ఇంకొక క్వశ్చన్ వర్డ్ ని ఉపయోగించి వర్బ్ ని క్వశ్చన్ చేయొచ్చు. టు హూమ్, ఎవరికి. ఎవరికి ప్రజెంట్ చేస్తున్నది? ఆన్సర్ వైష్ణవి. వైష్ణవి అనేది కూడా ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్ లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏ గిఫ్ట్, రెండోది వైష్ణవి. అబ్జర్వ్ చేయండి, ఆబ్జెక్ట్స్ అన్ని మెయిన్ వర్బ్స్ తర్వాతే వచ్చినాయి. ఫస్ట్ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏంటి? ద భగవద్గీత. అది దేని తర్వాత వచ్చింది? మెయిన్ వర్బ్ రీడింగ్ తర్వాత వచ్చింది. సెకండ్ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్స్ ఏంటి? ఏ పిక్చరు, ఫర్ స్టూడెంట్స్ 2 ఉన్నాయి. అవి ఎక్కడ వచ్చినాయి? మెయిన్ వర్బ్ డ్రాన్ తర్వాత వచ్చినాయి. అవునా? నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. దాంట్లో ఆబ్జెక్ట్ ఏంటి? రమ్య. అది ఎక్కడ వచ్చింది? మెయిన్ వర్బ్ మెట్ తర్వాత వచ్చింది. అవునా? నెక్స్ట్ ఫోర్త్ వన్ లో ఆబ్జెక్ట్ ఏంటి? ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అది దేని తర్వాత వచ్చింది? మెయిన్ వర్బ్ వాంట్స్ తర్వాత వచ్చింది. ఫిఫ్త్ వన్ లో కూడా ఆబ్జెక్ట్స్ ఏ గిఫ్ట్, వైష్ణవి. అవి కూడా మెయిన్ వర్బ్ ప్రజెంటింగ్ తర్వాత వచ్చినాయి. అవునా? నౌ ఇప్పుడు చూద్దాం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటో. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ నే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ అని కూడా పిలుస్తారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్. ఇట్ టర్న్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్ ఫాల్స్ బ్యాక్ అపాన్ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఒక వర్డ్. అది ఏం చేస్తుందంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే ఆ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ లేదా రిజల్ట్ ఆ వ్యక్తి మీదే పడేటట్టుగా చేస్తుంది. ఇక్కడ ఆ వర్డ్ రిఫ్లెక్సివ్ అనే వర్డ్లోనే ఉంది మొత్తం మీనింగ్ అంతా. రిఫ్లెక్సివ్ చివర IVE అని వచ్చింది. అవునా? అది యాడ్జెక్టివ్. రిఫ్లెక్ట్ అది వర్బ్. రిఫ్లెక్షన్ చివర ION వచ్చింది, నౌన్ ఫామ్. వీటన్నిటికి మూడిటికి మీనింగ్ ఒకటే. కాకపోతే రిఫ్లెక్సివ్ అనేది యాడ్జెక్టివ్ ఫామ్, రిఫ్లెక్ట్ అనేది వర్బ్ ఫామ్, రిఫ్లెక్షన్ అనేది నౌన్ ఫామ్. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించటం. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యొక్క ఫామ్స్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ స్పీకర్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫామ్. ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? మై సెల్ఫ్. చివర ఏమొచ్చింది? SELF అని వచ్చింది. చివర SELF అని వస్తే గనక సింగులర్ అని అర్థం. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అనేది ఏంటి? పర్సనల్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫామ్. వీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? అవర్ సెల్వ్స్. వి అనేది ప్లూరల్ కదా. ఈ వీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవర్ సెల్వ్స్. చివర SELVES అని వచ్చింది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి. అవునా?
చివర ఎస్టిఎల్ విఈఎస్ అని వస్తే అది ప్లూరల్. నెక్స్ట్ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే లిజనర్. సెకండ్ పర్సన్ సింగులర్ యు. యుకి యు అనేది పర్సన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫామ్. యుకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అని వచ్చింది అంటే సింగులర్. యు సెకండ్ పర్సన్ ప్లూరల్ యు. యుకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యువర్ సెల్వ్స్. చివర ఎస్సిఎల్ విఎస్ వచ్చింది అవునా, అది ప్లూరల్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అదర్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంటి? హీ, షీ, ఇట్. హీ అనేది పర్సన్ ప్రొనౌన్ సింగులర్ సబ్జెక్ట్ ఫామ్. హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ షీ పర్సన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫామ్. షీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హర్ సెల్ఫ్. చివరి సెల్ఫ్ అని వచ్చింది చూడండి, అబ్జర్వ్ చేయండి, సింగులర్. నెక్స్ట్ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ పర్సన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫామ్. ఇట్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. దే అనేది పర్సన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫామ్. ఈ దేకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దెమ్సెల్వ్స్. అది ప్లూరల్ కాబట్టి చివర ఎస్టిఎల్ విఎస్ అని వచ్చింది. గమనించారా? ఇప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే రాయాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే రాయాలి, సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు. ఆబ్జెక్ట్ అనేది జనరల్గా ఎక్కడ వస్తుంది? మెయిన్ వర్బ్ తర్వాత వస్తుంది. అందుకనే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి ఇంకొక పేరు కూడా ఉంది, సెల్ఫ్ ఫార్మ్స్. ఎందుకని? అన్నిటికీ చివర సెల్ఫ్ అని కానీ జెల్వ్స్ అని కానీ వచ్చినాయి, అబ్జర్వ్ చేయండి. అందువల్ల వీటిని సెల్ఫ్ ఫార్మ్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని ఎగ్జాంపుల్స్లో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇయర్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ హీ, కిల్డ్ మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్, హిమ్సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో యాక్షన్ చేసిన వ్యక్తి హీ, యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి హిమ్సెల్ఫ్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటో తెలుసా? హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇయర్. అతను తనను తాను చంపుకున్నాడు లాస్ట్ ఇయర్. అంటే యాక్షన్ చేసిన వ్యక్తి ఎవరు? హీ. ఆ యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? హిమ్సెల్ఫ్. అంటే యాక్షన్ చేసిన వ్యక్తి, యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి హీ, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి హిమ్సెల్ఫ్. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు ఒక్కటే, వేరు వేరు కాదు. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేటువంటి వర్డ్ ఏ వ్యక్తి అయితే యాక్షన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి మీదే దాని యొక్క ఎఫెక్ట్ రిజల్ట్ పడే విధంగా చేస్తున్నది. కాబట్టి హిమ్సెల్ఫ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్, షీ వాష్డ్ హర్ సెల్ఫ్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ షీ, వాష్డ్ మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్ ఏంటి? హర్ సెల్ఫ్. ఈ సెంటెన్స్ లో డూయర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? షీ. యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? హర్ సెల్ఫ్. ఇద్దరు ఒక్కటే, అవునా? ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి షీ, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి హర్ సెల్ఫ్, ఇద్దరు ఒక్కటే. అబ్జర్వ్ చేయండి. ఈ సెంటెన్స్ లో హర్ సెల్ఫ్ అనేటువంటి వర్డ్ ఏ వ్యక్తి అయితే యాక్షన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి మీదే ఆ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ కానీ రిజల్ట్ కానీ పడే విధంగా చేస్తున్నది. అందువల్లే హర్ సెల్ఫ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని పిలుస్తున్నారు. థర్డ్ ఎగ్జాంపుల్, వి నో అవర్ సెల్వ్స్. సబ్జెక్ట్ వి,
నో మెయిన్ వర్బ్ 1 ప్రజెంట్ సింపుల్. ఆబ్జెక్ట్ అవర్ సెల్వ్స్. ఈ సెంటెన్స్ లో యాక్షన్ చేసిన వ్యక్తి వి, యాక్షన్ రిసీవ్ చేసుకునే వ్యక్తి అవర్ సెల్వ్స్. ఇద్దరు ఒక్కటే, వేరు వేరు కాదు. అబ్జర్వ్ చేయండి. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు ఒకటే. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? వి. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అవర్ సెల్వ్స్. ఇద్దరు ఒక్కటే. ఈ సెంటెన్స్ లో అవర్ సెల్వ్స్ అనే వర్డ్ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే దాని యొక్క ఎఫెక్ట్ పడే విధంగా చేస్తున్నది. కాబట్టి అవర్ సెల్వ్స్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ హ్యావ్ టాట్ మై సెల్ఫ్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, టాట్ మెయిన్ వర్బ్ 3 ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఆబ్జెక్ట్ ఏంటి? మై సెల్ఫ్. ఐ హ్యావ్ టాట్ మై సెల్ఫ్ అంటే నాకు నేను బోధించుకున్నాను. యాక్షన్ చేసిన వ్యక్తి ఎవరు? ఐ. ఆ యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? మై సెల్ఫ్. ఇద్దరు ఒక్కటే. అంటే యాక్షన్ చేసిన వ్యక్తి, యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఐ, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి మై సెల్ఫ్, ఇద్దరు ఒక్కటే. అవునా? ఇక్కడ మై సెల్ఫ్ అనే వర్డ్ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే దాని యొక్క రిజల్ట్ ఎఫెక్ట్ పడే విధంగా చేస్తున్నది. అవునా? కాబట్టి మై సెల్ఫ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. ఫిఫ్త్ వన్, దే హెల్ప్ దెమ్సెల్వ్స్ ఆల్వేస్. వాళ్ళకు వాళ్ళే ఎల్లప్పుడూ సహాయం చేసుకుంటూ ఉంటారు. సబ్జెక్ట్ దే, హెల్ప్ మెయిన్ వర్బ్ 1 ప్రజెంట్ సింపుల్ లో ఉంది, యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్ దెమ్సెల్వ్స్. ఈ సెంటెన్స్ లో యాక్షన్ చేసిన వ్యక్తి దే, యాక్షన్ రిసీవ్ చేసుకునే వ్యక్తి దెమ్సెల్వ్స్. ఇద్దరు ఒక్కటే. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే. ఈ సెంటెన్స్ లో దెమ్సెల్వ్స్ అనే వర్డ్ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే ఆ యాక్షన్ పడే విధంగా చేస్తున్నది. కాబట్టి దెమ్సెల్వ్స్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, హీ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ హ్యాడ్ డన్ ఇట్. అతను తనకు తాను చెప్పుకున్నాడు. దట్ అదేంటంటే హీ హ్యాడ్ డన్ ఇట్, అతను ఆ పని చేశానని. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హీ. ఆబ్జెక్ట్ ఎవరు? హిమ్సెల్ఫ్. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే. అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ చేసిన వ్యక్తి, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ హిమ్సెల్ఫ్, రిసీవ్ చేసుకున్న వ్యక్తి, యాక్షన్ ని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనే వర్డ్ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే దాని యొక్క ఎఫెక్ట్ రిజల్ట్ పడే విధంగా చేస్తున్నది. కాబట్టి హిమ్సెల్ఫ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. సెవెంత్ వన్, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ బాంబే లాస్ట్ మంత్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ హీ, ఎంజాయ్డ్ మెయిన్ వర్బ్ 2 పాస్ట్ సింపుల్ లో ఉంది, హిమ్సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే యాక్షన్ చేసిన వ్యక్తి హీ, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ హిమ్సెల్ఫ్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి హిమ్సెల్ఫ్. ఇద్దరు ఒక్కటే, వేరు వేరు కాదు. నెక్స్ట్ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ హీ, ఆబ్జెక్ట్ హిమ్సెల్ఫ్, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే, వేరు వేరు కాదు. ఈ సెంటెన్స్ లో హిమ్సెల్ఫ్ అనే వర్డ్ ఏ వ్యక్తి అయితే యాక్షన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి మీదే దాని యొక్క ఎఫెక్ట్ రిజల్ట్ పడే విధంగా చేస్తున్నది. కాబట్టి హిమ్సెల్ఫ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హిమ్సెల్ఫ్, ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాశాం. సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎవరు? షీ. షీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? హర్ సెల్ఫ్, దాన్ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాసాం. గమనించండి. థర్డ్ వన్, దాంట్లో సబ్జెక్ట్ ఎవరు? వి. వికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి?
అవర్ సెల్వ్స్ దాని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. ఫోర్త్ వన్, ఈ ఫోర్త్ వన్లో సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? మై సెల్ఫ్. మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. ఫిఫ్త్ వన్లో సబ్జెక్ట్ దే. దేకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దెమ్సెల్వ్స్. దెమ్సెల్వ్స్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. సిక్స్త్ వన్, సబ్జెక్ట్ హీ. హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. నెక్స్ట్ సెవెంత్ వన్, సబ్జెక్ట్ హీ, దానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. గమనించండి, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి మరియు వర్బ్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నోట్ను చూద్దాం. ఆఫ్టర్ ద వర్బ్ ఎంజాయ్, the reflexive object must be written when there is no other object after the verb. ఎంజాయ్ అనేటువంటి వర్బ్ తర్వాత తప్పనిసరిగా ఆబ్జెక్ట్ రాయాలి. ఒకవేళ గనక ఆబ్జెక్ట్ లేకపోతే ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. I enjoyed myself in America last month. I subject, enjoyed main verb to past simple లో ఉంది. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏంటి? మై సెల్ఫ్. మనం సాధారణంగా వింటూ ఉంటాం, ఐ ఎంజాయ్, వి ఎంజాయ్, దే ఎంజాయ్ అని అంటూ ఉంటారు. అది రాంగ్. ఎంజాయ్ తర్వాత తప్పనిసరిగా ఆబ్జెక్ట్ రాయాలి. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎంజాయ్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ గ్రామటికల్గా అది రాంగు. ఎగ్జామినేషన్లో ఎంజాయ్ తర్వాత తప్పనిసరిగా ఆబ్జెక్ట్ రాయాలి. ఒకవేళ గనక ఆబ్జెక్ట్ లేకపోతే దాని ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. అలా రాయకపోతే దాన్ని గ్రామటికల్గా రాంగ్ అని అంటారు. ఫస్ట్ వన్, I enjoyed myself in America last month. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ, ఎంజాయిడ్ మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్, మై సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఐ అనేటువంటి సబ్జెక్ట్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? మై సెల్ఫ్. చూడండి, సబ్జెక్ట్ ఫామ్ ఐ రాసాము, మై సెల్ఫ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ మెడ్రాస్ నౌ. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ యు, ఆర్ హెల్పింగ్ వర్బ్, ఎంజాయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing, అఫ్ కోర్స్ V4 అని కూడా పిలుస్తారు. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏంటి? యువర్ సెల్ఫ్. ఎందుకని యువర్ సెల్ఫ్ అని రాయొచ్చుగా. ఇక్కడ సబ్జెక్ట్ యూని సింగులర్ గా ట్రీట్ చేశారు, అందువల్ల ఆబ్జెక్ట్ ప్లేస్ లో యువర్ సెల్ఫ్ అని రాశారు. నెక్స్ట్ థర్డ్ వన్, we enjoyed ourselves in Delhi last week. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ we, ఎంజాయిడ్ మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్, ఆబ్జెక్ట్ ఏంటి? ourselves. వీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ourselves. we అనేటువంటి వర్డ్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, దానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ourselves, దాని ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాసాం. అంటే సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాయాలి. ఇంకొకసారి చెప్తున్నాను, సబ్జెక్ట్ని బేస్ చేసుకొని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ ఐ, దాన్ని బేస్ చేసుకొని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. సెకండ్ ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ యు, సెకండ్ పర్సన్ సింగులర్, దాన్ని బేస్ చేసుకొని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యువర్ సెల్ఫ్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. థర్డ్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ వి, వీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ourselves, అంటే సబ్జెక్ట్ వీని బేస్ చేసుకొని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ourselves ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాసాం. అనదర్ వన్, ఆఫ్టర్ ద వర్బ్ avail, the reflexive object must be followed by the preposition of. The phrase is to avail oneself of. To avail oneself of అనేది phrasal verb. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఉపయోగించుకొనుట. avail అనేటువంటి
వర్బ్ని సెంటెన్స్లో వాడితే గనక అవైల్ తర్వాత కంపల్సరీగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ప్లస్ ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని రాయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, he avails himself of every opportunity. He subject, avails main verb 1 present simple లో ఉంది. he కి అంటే సబ్జెక్ట్ he కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? హిమ్సెల్ఫ్. ఆ హిమ్సెల్ఫ్ ని రాసాం avail తర్వాత. వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాసాం. చూడండి, he avails himself of every opportunity. he avails himself of every opportunity అంటే అతను ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. సెకండ్ ఎగ్జాంపుల్, we must avail ourselves of every second. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ we, must హెల్పింగ్ వర్బ్, avail మెయిన్ వర్బ్ 1. ఈ అవైల్ అనేటువంటి వర్బ్ తర్వాత వెంటనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాసాం అవర్ సెల్వ్స్. దేని బేస్ చేసుకొని? సబ్జెక్ట్ వీని బేస్ చేసుకొని. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చింది, గమనించండి. థర్డ్ ఎగ్జాంపుల్, దే షుడ్ అవైల్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ఎవ్రీ సండే. దే సబ్జెక్ట్, షుడ్ హెల్పింగ్ వర్బ్, అవైల్ మెయిన్ వర్బ్ 1. అవైల్ అనేటువంటి వర్బ్ తర్వాత వెంటనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దెమ్సెల్వ్స్ రాసాం. దేని బేస్ చేసుకొని? సబ్జెక్ట్ దేని బేస్ చేసుకొని. ఇక్కడ సబ్జెక్ట్ దే ఉంది కాబట్టి దెమ్సెల్వ్స్ రాసాం. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాసాం. దే షుడ్ అవైల్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ఎవ్రీ సండే. వాళ్ళు ప్రతి ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫోర్త్ వన్, she wants to avail herself of every chance. Subject she, wants main verb 1 present simple లో ఉంది. avail ఇది ఇంకొక verb. herself, avail తర్వాత herself అనేటువంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాసాం. దేని బేస్ చేసుకొని? సబ్జెక్ట్ షీని బేస్ చేసుకొని. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాసాం. she wants to avail herself of ఎవ్రీ ఛాన్స్. ఆమె ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నది. ఫిఫ్త్ వన్, యు మస్ట్ అవైల్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. యు సబ్జెక్ట్, మస్ట్ హెల్పింగ్ వర్బ్, అవైల్ మెయిన్ వర్బ్ 1. ఈ అవైల్ తర్వాత వెంటనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యువర్ సెల్ఫ్ రాసాం. దేని బేస్ చేసుకొని? సబ్జెక్ట్ యూని బేస్ చేసుకొని. ఇక్కడ యూని సెకండ్ పర్సన్ సింగులర్గా ట్రీట్ చేశారు, అందువలన యువర్ సెల్ఫ్ రాశారు. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాశాం. యూ మస్ట్ అవైల్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. నువ్వు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా. ఇప్పటిదాకా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఏ సందర్భాల్లో ఎలా వాడాలో చూసాం. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఏ సందర్భాల్లో ఎక్కడ రాయకూడదో చూద్దాం. ఫస్ట్ వన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మస్ట్ నాట్ బి యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్భవ్ అండ్ ఐ వెంట్ టుగెదర్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్లో ఉంది. సబ్జెక్ట్ ఉద్భవ్ అండ్ ఐ, వెంట్ మెయిన్ వర్బ్ 2 పాస్ట్ సింపుల్లో ఉంది. సబ్జెక్ట్ ఏంటి? ఉద్భవ్ అండ్ ఐ. ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫామ్, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఫామ్ రాసాం. కొంతమంది ఈ విధంగా కూడా రాస్తూ ఉంటారు, ఉద్భవ్ అండ్ మై సెల్ఫ్ వెంట్ టుగెదర్ అని రాస్తూ ఉంటారు. అలా రాయకూడదు, రాంగ్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు. మరి ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ఉద్భవ్ అండ్ మై సెల్ఫ్, వెంట్ మెయిన్ వర్బ్ 2. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఉద్భవ్ అండ్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు, కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్.
సెకండ్ వన్, ఐ wrote దట్ లెటర్ లాస్ట్ సండే. ఈ సెంటెన్స్ కరెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? ఐ. wrote మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్లో ఉంది. దట్ లెటర్ ఆబ్జెక్ట్. కొంతమంది ఇదే సెంటెన్స్ని వేరే విధంగా రాస్తారు. మై సెల్ఫ్ wrote దట్ లెటర్ అని రాస్తే గనక రాంగ్. ఎందుకని? ఈ సెంటెన్స్లో సబ్జెక్టు మై సెల్ఫ్. మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు, కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్. థర్డ్ వన్, ఐ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు గో అవే. ఈ సెంటెన్స్ కరెక్ట్. ఐ సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, బీన్ బీ ఫామ్, ఆస్క్డ్ మెయిన్ వర్బ్ 3, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ కరెక్ట్. కొంతమంది మై సెల్ఫ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ టు గో అవే అని రాస్తూ ఉంటారు లేదా అంటూ ఉంటారు. అలా అంటే గనక అది రాంగ్. ఎందుకని? ఈ సెంటెన్స్లో సబ్జెక్టు మై సెల్ఫ్. మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు, కాబట్టి రాంగ్. ఫోర్త్ ఎగ్జాంపుల్, హూ డిడ్ దిస్. జనరల్గా ఆన్సర్ ఏమంటూ ఉంటారు? మై సెల్ఫ్ అంటూ ఉంటారు. అది రాంగ్. మరి ఏమనాలి? ఐ అనాలి. షార్ట్గా అయితే గనక ఐ అనాలి. ఫుల్ ఫామ్ సెంటెన్స్ రూపంలో అనేటట్టయితే గనక ఐ డిడ్ దిస్. ఐ డిడ్ దిస్. అప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఐ. డిడ్ అనేది మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్లో ఉంది. అలా కాకుండా మై సెల్ఫ్తో రాస్తే గనక అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది? మై సెల్ఫ్ డిడ్ దిస్. అప్పుడు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? మై సెల్ఫ్. అంటే మై సెల్ఫ్ అనేటువంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్లో రాశారు, కాబట్టి మై సెల్ఫ్ అనేది రాంగ్ ఈ సెంటెన్స్లో. అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని కేవలం ఆబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే రాయాలి. Another one, if the subjects are different from objects, the objects must be in ordinary objects but not in reflexive objects. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు వేరు అయితే గనక ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాయకూడదు. అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ చేసే వ్యక్తి, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ని రిసీవ్ చేసుకునే వ్యక్తి ఇద్దరు వేరు వ్యక్తులైతే గనక ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ద ప్రిన్సిపల్ వాంట్స్ టు సీ మీ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద ప్రిన్సిపల్, వాంట్స్ మెయిన్ వర్బ్ 1 ప్రజెంట్ సింపుల్లో ఉంది. సీ అది ఇంకొక వర్బ్. సి అనేది కూడా వర్బ్. మరి ఆబ్జెక్ట్ ఏంటి? మీ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ద ప్రిన్సిపల్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి మీ. ఇద్దరు వేరు వ్యక్తులు, కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్లో మై సెల్ఫ్ అని రాయకూడదు. సెకండ్ వన్, దే విల్ సెలెక్ట్ గోపాల్ అండ్ మీ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ దే, విల్ హెల్పింగ్ వర్బ్, సెలెక్ట్ మెయిన్ వర్బ్ 1 ఫ్యూచర్ సింపుల్లో ఉంది. ఆబ్జెక్ట్ ఏంటి? గోపాల్ అండ్ మీ. ఈ సెంటెన్స్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? దే. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరు? దే. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? గోపాల్ అండ్ మీ. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? గోపాల్ అండ్ మీ. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు వేరు. అంటే యాక్షన్ చేసే వ్యక్తి, యాక్షన్ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇద్దరు వేరు. కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్లో మై సెల్ఫ్ అని రాయకూడదు. మీ అనేటువంటి పర్సనల్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ఫామ్ మాత్రమే రాయాలి. అర్థమైందా? థర్డ్ వన్, దే విల్ ఇన్వైట్ యూ టు ద పార్టీ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ దే, విల్ హెల్పింగ్ వర్బ్,
ఇన్వైట్ మెయిన్ వర్బ్ 1 ఫ్యూచర్ సింపుల్. యు ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎవరు? దే. ఆబ్జెక్ట్ ఎవరు? యు. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు వేరు వేరు. అంటే యాక్షన్ చేసే వ్యక్తి దే, యాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి యు, ఇద్దరు వేరు వేరు. కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యువర్ సెల్ఫ్ అని రాయకూడదు. ఫోర్త్ వన్, ద బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ టు కన్సల్ట్ యూ అండ్ మీ. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ద బోర్డ్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్, డిసైడెడ్ మెయిన్ వర్బ్ 3 ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది, కన్సల్ట్ అది కూడా వర్బే. మరి ఆబ్జెక్ట్ యూ అండ్ మీ. ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? ద బోర్డ్. అంటే సబ్జెక్ట్ ద బోర్డ్. మరి రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? యూ అండ్ మీ. అంటే ఆబ్జెక్ట్ ఏంటి? యూ అండ్ మీ. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు వేరు వేరు. అంటే యాక్షన్ చేసే వ్యక్తి, యాక్షన్ రిసీవ్ చేసుకునేటటువంటి వ్యక్తి ఇద్దరు వేరు వేరు. కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు. అంటే యూ ప్లేస్ లో ఎవర్ సెల్ఫ్ అని రాయకూడదు, మీ ప్లేస్ లో మై సెల్ఫ్ అని రాయకూడదు. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఎవర్ సెల్ఫ్ అని కానీ మై సెల్ఫ్ అని కానీ రాయకూడదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, please mention in comments box. Thank you for watching this video. If you feel this information is useful, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates.